2014లో ప్రతిపక్షంలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. కేవలం 2% ఓట్లు, అంటే సుమారుగా ఒక 5 లక్షల ఓట్ల తేడాతోనే. అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తాం అని ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గెలిచేవారు. అబద్ధం చెప్పడం ఇష్టం లేక ఆయన చెప్పలేదన్నారు. సరే, వెరీ గుడ్. తర్వాత 2019 అప్రతిహతంగా 151 సీట్లతో దాదాపు 50% దగ్గరగా ఓట్ల షేరుతో, అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ని చేసాం మేము బ్రహ్మాండంగా, నాకు కాకపోతే ఎవరికి ఓట్లేస్తారు అన్న చంద్రబాబు నాయుడిని పరిమితం చేసేసారు 23 సీట్లకి. తిరిగి 5 ఏళ్ల కాలం చక్రం తిరిగిన తర్వాత 2024లో 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ 39.4% సుమారుగా. అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా ఓట్ పర్సంటేజ్ అలాగే ఉంది. కానీ ఈ ట్రాక్ రికార్డును జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయంగా ఒక గందరగోళ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారా? వైఎస్ఆర్సీపీ ఆ పరిస్థితిలో ఉందా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకవైపు తల్లి, ఒకవైపు చెల్లెలు, ఒకవైపు బాబాయ్ కూతురు, వీళ్ళతో సమస్య. ఇది ఫ్యామిలీ పరంగా ఒక వ్యవహారం. మరోవైపు అప్పటిదాకా నీడలా వెంట పెట్టుకున్న విజయసాయిరెడ్డి లాంటి కీలక నేతలు, ఆయనే కోటరీ అని చెప్పి, ఆ కోటరీ నుంచి బయటికి రాకపోతే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని పేర్లు కూడా చెప్తున్నారు, త్వరలో కూడా చెప్తానంటున్నారు. అలాగే రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి నాయకులు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీ పదవులు ఉండి కూడా ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి బయటికి వెళ్ళి చెప్పేది ఏంటంటే, మాకు ఆయన మోసం, లేకపోతే మేము అవమానం భరించలేక మా ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి వచ్చేసామని చెప్తున్నారు. అందరూ ఇంచుమించు ఒకటే రకమైన వాయిస్. అలాగే వాయిస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డిగా ఉండే సజ్జలు ఎక్కడా కనిపించట్లా. బొత్స మాత్రమే కనిపిస్తున్నారు, అటు సభ లోపల సభ బయట. ఇక అసెంబ్లీ వ్యవహారంలో ఏంటంటే, గెలిచిన ఎమ్మెల్యేలు కాస్త గౌరవంగా ఆ ప్రజలు ఇచ్చిన హక్కును కాపాడుకుంటూ అసెంబ్లీలోకి రాకుండా దొంగచాటుగా వచ్చి దొంగలా సంతకం పెట్టుకుపోవడం ఏంటని స్పీకర్ తన సీట్లో కూర్చుని బయట ఎక్కడో మాట్లాడలా, చాలా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ అంశాల మీద మాట్లాడదాం, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతోంది పార్టీలో, జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక రకమైన రాజకీయ పరంగా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారా? మనతో పాటు ప్రస్తుతం ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు జాయిన్ అవుతున్నారు. శాంతి ప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి వారు జాయిన్ అవుతున్నారు. మిగతా కాసేపట్లో వైసీపీ అలాగే అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. రైట్. సో ఇది వాళ్ళ సొంత పార్టీ సమస్యను కొట్టిపాడడానికి లేదు సాహెబ్ గారు. ఎందుకంటే ఒకటి, మిమ్మల్ని 23 గతంలో పరిమితం చేసినప్పుడు అసలు ఎందుకు ఓడిపోయాము అని అది రిలీజ్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి 2.5 ఏళ్ళు సమయం పట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తిరిగి మీరు అదే పరిస్థితి చూపించారు కూటమితో, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, చంద్రబాబు నాయుడు తక్కువ చేయడానికి కాదు, వారి రాజకీయ అనుభవాన్ని ఎక్కడ తక్కువ చేయడానికి కాదు. నేను తక్కువ చేయడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారే తక్కువ చేస్తే ఒప్పుకోరు ఆ మాట. ఇవాళ కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కానీ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి, పార్టీ కూటమిగా అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని మీరు ఏంటి, జగన్మోహన్ రెడ్డి పార్టీని టార్గెట్ చేశారా? అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి, కూటమిగా లేకపోతే తెలుగుదేశం పార్టీగా? సార్, తమరికి లో ఉన్నటువంటి శాంతి ప్రసాద్ గారికి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. నమస్కారం. ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఒకసారి అధికారం రావచ్చు, ఒకసారి అధికారం కోల్పోవచ్చు, ఒకసారి ప్రతిపక్ష హోదా రాకపోవచ్చు. ఈ అన్ని అంశాలతో ఉంటాయి. ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి వ్యవస్థలు మనకి. దీంట్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి విలువ ఇవ్వాలి. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 175 అంటూ అసలు ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించుకున్నాడండి. గతంలో మనం 75 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ ప్రస్థానంలో ఏంటంటే, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీకి కొన్ని పార్టీలు వెళ్ళలేకపోయినాయి. అయినా కానీ వాళ్ళ యొక్క గలాన్ని ప్రజల కొరకు, ప్రజలకు జరిగే నష్టాలను వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించారు. ఉన్నట్టు తమిళనాడు కావచ్చు, ఈ రోజు పక్కన ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వేరుగా ఉన్నాయి. కానీ మన పరిణామాలు వేరు. మీరు అన్నప్పుడు సాహెబ్ గారు, సారీ టు ఇంటరప్ట్, మీరు అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటే ఏమవుతుందనేది గతంలో కేసీఆర్ గారికి అనుభవం అయింది, అలాగే జగన్మోహన్ రెడ్డికి అనుభవం అయింది. అవునండి. అనేది ఏంటంటే, పాలక పక్షం చేసేటువంటి తప్పులను పక్షం వారు వేలెత్తి చూపాలి. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనంటే ఎట్లా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు ఇక్కడ. అంతేగాని అసెంబ్లీలో కూర్చున్నటువంటి స్పీకర్ గారు ఎవరు? ఎందుకంటే మనం కొన్ని అంశాలు గుర్తు చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని పీకేస్తే మీ ప్రతిపక్ష హోదా లేచిపోయిందని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయనే మాట్లాడారు.
ఇప్పుడేమో లేదు లేదు నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రజలు ఇంకా అనుకుంటున్నారు, ఆ పేచీ అయిపోయిందిలేండి. అసెంబ్లీ సమావేశాలు ఎలాగ ఇవాళ అయిపోయాయి, మళ్ళీ అసెంబ్లీ మొదలయ్యేదాకా అవునండి. గొడవలేదు ఇంకా. నేను ఇదే కాదు సార్, ఇలా యాటిట్యూడ్ ఏంటంటే 2014-19 మధ్య కాలంలో కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేశారు. అప్పుడు ఏంటంటే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి గెలిచారు. అదే భ్రమలోకి వెళ్ళిపోయాడు ఆయన. అదే భ్రమలోకి వెళ్ళిపోయి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళబాకండి మీరు అని చెప్పి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఆపుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ఈ రోజు 15 రోజులు అసెంబ్లీ సెషన్ జరిగినాయండి. 85 గంటల 55 నిమిషాలు జరిగినాయి. 9 అంశాల్లో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినాయి. 124 మందికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో పాటు కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆమోదం పొందింది. దీంట్లో ఏంటంటే మీరు వాళ్ళ కోసమన్నా కానీ పాల్గొవాలి కదా. అసెంబ్లీలో ఉండి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలి. లేదండి మా దగ్గర ఇదిగో ఈ విధమైనటువంటి ఆక్షేపణలు కొన్ని ఉన్నాయి, లేదు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్పాలి కదా. సాహెబ్ గారు ఇప్పుడు మీరు చెప్తారు చక్కగా, నేను చెప్తాను, మరి ఆయనకి ఇబ్బంది ఏంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన అవమానించారు కదా, ఆయన ఏజ్తో కూడా సంబంధం లేకుండా నానా రకాల మాటలు అన్నారు. ఆఖరికి ఆయన ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టిన పరిస్థితి వరకు తీసుకొచ్చారు. బహుశా అదే భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో ఇవాళ. మీ 164 మంది కలిపి ఆయన మీద దాడి చేస్తే. మీరు వేసిన క్వశ్చన్ కూడా సభవేను. నేనేమంటానంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే వాళ్ళ యాటిట్యూడ్ తెలిసిపోయిందండి. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యక్తిత్వ హననం చేసేటువంటి వ్యాఖ్యలు వద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిద్దాము. చంద్రబాబు గారు కూడా గెలిచిన మొదటి రోజే ప్రెస్ మీట్ పెట్టారండి. నేను కక్షపూరిత ధోరణికి వెళ్ళను, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దీంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి ఆయన చాలా పదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా అబ్యూజింగ్ గా కామెంట్స్ పెట్టొద్దు, దయచేసి ఎవరు పెట్టినా కానీ నేను ఊరుకోను. మీకు ప్రధాన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ లో హోర్డింగ్లు పెట్టారు, సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగించుకుందాం అని చెప్పి. కానీ ఇక్కడ ఏమైందంటే మా యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉందండి. ఇక్కడ మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడినా కూడా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్దాము. అదేవిధంగా వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఈ రోజు మాట్లాడితే బాగుండేది, జగన్మోహన్ రెడ్డి చర్యలు తప్పు అని అంటున్నారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఏది కర్ణుడి లాగా అయిపోయిందండి వాళ్ళ వ్యవహారం. మయాసభలో కర్ణుడు టైప్ లో అయిపోయింది. కానీ ఇక్కడ ఏమంటానంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే రావడానికి ఇష్టపడతలా, కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలండి. ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని అసెంబ్లీకి పంపించారు కదా. కరెక్టే, అది నిజంగానే. శ్రీరామ్ గారు